వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి సింగరేణి ప్రైవేట్ వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిరసిస్తూ కూడా వామపక్షాలు అయితే సింగరేణి సంస్థ దగ్గర అయితే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు సంజయ్ గారు ఉన్నారు. ప్రధానంగా ఎలాంటి అంశాన్ని చెప్పదలుచుకున్నారు? ఏ పార్టీ అంటే ఒక పార్టీ ఒకరి మీద ఒకరి పాపం ఒకరిదని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ముద్ద ఎవరు? పార్టీలు కాదు, ఇక అసలు మొత్తం పాలక వర్గాలు కుట్రపూరితంగా చేస్తున్న పనిది. 1,17,000 మంది కార్మికులు ఇవాళ 39,000కి మిగిలిపోయారు. ఒక 10 జిల్లాలకి ఆయుపట్టుగా ఉండి ఉపాధి కేంద్రంగా ఉన్న సింగరేణిని ఇవాళ నాశనం చేస్తున్నారు. ఇప్పటికే అవుట్సోర్సింగ్ పేరుతో చేశారు, కొన్ని బావులు ఇచ్చారు, ఇప్పుడు కూడా ప్రైవేట్ బ్లాక్ చేస్తున్నారు. 90 తర్వాత వచ్చిన పరిణామాల్లో భాగంగా ఇవాళ కంటిన్యూ చేస్తూ ఇవాళ బీజేపీ దూకుడుగా చేస్తున్న పరిస్థితి. దాన్ని విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి అన్ని పార్టీలు కలిపి, అన్ని సంఘాలు, అన్ని పార్టీల తరఫునే ఈ డిమాండ్. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి డిమాండు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి డిమాండు, మొత్తం భారతదేశంలో. దానివల్ల ఏం జరుగుద్ది అంటే ప్రైవేట్ వాడి చేతిలో పోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి, ఉపాధి దెబ్బతింటుంది. ఇప్పటి వాళ్ళ ఉపాధితో పాటు వాళ్ళ జీతాలు ఉండవు. అవుట్సోర్సింగ్ అనే పేరుతో ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు, అప్పనంగా శ్రామిక శ్రమని దోపిడీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకు కట్టబెడుతున్నారు? 51% రాష్ట్ర ప్రభుత్వాన్ని, 49% కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రభుత్వ రంగ పరిశ్రమ అంటే మన డబ్బులతోటి, మన ట్యాక్సీలతో నడిచే ఈ ప్రభుత్వం సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కలిగిస్తుంది, ట్యాక్సులు చెల్లిస్తుంది ఈ ప్రభుత్వానికి. అయినా ఈ ప్రభుత్వం మూసేయడానికి కుట్ర చేయడం అన్యాయం కదా? ఇప్పటికి ఆ తయారైన బ్లాకులు మనం తయారు చేసినాయి, సింగరేణి తయారు చేసింది, ఎక్స్ప్లోరేషన్ డివిజన్ తయారు చేసింది, సర్వే డిపార్ట్మెంట్ తయారు చేసింది. వాళ్ళకైన ఖర్చుని 100 కోట్ల రూపాయలు మనం ఖర్చు భరించినాం. అయినా తయారైన బొగ్గుని, తయారైన బ్లాకుని తయారీగా తీసుకొని వాళ్ళకి అమ్మేసి ప్రైవేట్ వాళ్ళకి చెంచాగిరి చేయడానికి, వాళ్ళ బూట్లు లాగడానికి పనిచేసే ఈ ప్రభుత్వాలని తీవ్రంగా నిరసించాలని ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నాం. మేము కొట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం. మరొక కిషన్ రెడ్డి మాత్రం మేమైతే ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు, సింగరేణి మాత్రం కాపాడే ఉద్దేశం, అలాగే చిత్తశుద్ధి మాకుందని కూడా కేంద్ర మంత్రి చెప్తున్నారు. ఇట్లా ప్రకటనలు కాదు, చేతల్లో చూపించాలి. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి, ఆ సింగరేణి బొగ్గు పిల్ల ఎల్లకుండా చేస్తేనే తెలంగాణ కళ సాకారమైంది అనేది గుర్తుపెట్టుకోవాలా కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు ఉన్న బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా. కోల్ ఇండియా నిర్ణయం కాకపోతే ఎవరి నిర్ణయం? ఇవాళ కోల్ ఇండియా పాత్ర లేకుండానే ఈ ప్రైవేటైజేషన్ జరిగిందా? ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్లాకుల్ని వాళ్ళు బాయిల్ని చేస్తున్నారా? ఒక పక్కన ఓపెన్ కాస్ట్లకి మళ్ళీ పోతున్నారు. మీరు ఓపెన్ కాస్ట్లకు పోతూ మరో పక్క నుంచి బాయిల్ని ప్రైవేటైజ్ చేయడం అంటే సింగరేణిని ఎక్స్ప్లాయిట్ చేయడం, సింగరేణి కార్మికుల జీవితాలని విధ్వంసం చేసి వాళ్ళ ఉపాధిని పణంగా పెట్టి మొత్తం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తున్నారు కొంతమంది బడాబాబులు. సింగరేణి మేనేజ్మెంట్లో ఉండొచ్చు, కోల్ ఇండియాలో ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉండొచ్చు. వీళ్ళందరి కుట్రని ఎదుర్కోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానికం ఉంది. ఇంత పెద్ద పబ్లిక్ సెక్టారు, ఇంత ఉపాధి కల్పన, ఇవాళ సింగరేణి లేకుండా తెలంగాణను ఊహించుకోగలమా? కేసీఆర్ కూడా చెప్పింది కదా ఒకప్పుడు తెలంగాణ అంటే బొగ్గుబాయి బొంబాయి అని. మరి అటువంటి బొగ్గుబాయిలు ఇవాళ ఇంత ఆయువు పట్టు కీలకమైనటువంటి దీన్ని ఇప్పుడు ఇంత వ్యతిరేకతల మధ్య కూడా ఇట్లా తెగబడడం అంటే ఇది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా చేస్తున్న కుట్ర. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నది. ఇవాళ తెలంగాణ సాకారం చేసిన సింగరేణిని లేదా బతుకు తెరువుని నాశనం పెట్టి నువ్వు తెలంగాణ కోసం ఏం చేస్తావు? సింగరేణిని మైనస్ చేసి, సింగరేణి బతుకు తెరువుని మైనస్ చేసి ఇవాళ తెలంగాణ లేనప్పుడు బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద లేదా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి. 51% పెట్టుకొని పొంకనాలు కొడితే కాదు, చర్యలు ఉండాలి అని మేము చెప్పదలుచుకున్నాం. సింగరేణికి చాలా చరిత్ర ఉంది, శక్తివంతంగా ఉంది, ఆర్థికంగా బలంగా ఉంది. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇట్లా దాని పరిధిలో ఉన్న గనుల్ని వేలం వేయాల్సిన పరిస్థితి వస్తుంది? అది కార్పొరేట్ సెక్టార్స్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అమ్ముడు పోయింది కాబట్టి దానికి ఉన్న అధికారాలు ఒక విస్తృత అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలతో ఏకపక్ష వైఖరి అనేటువంటి చేస్తుంది. ఇందులో అరబిందో కానీ, అదాని కానీ ఇటువంటి సంస్థలను ఇన్వాల్వ్ చేసి లాభాలను సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అయితే దీనిలో సింగరేణి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 బావులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన హక్కుకు సంబంధించిన భాగం ఉన్నది, ఫెడరల్ కాన్సెప్ట్కు సంబంధించిన భాగం ఉన్నది, కార్మిక వర్గం యొక్క భద్రతకు సంబంధించినటువంటి సమస్య ఉన్నది. ఒక ప్రైవేట్ వాడికి ఎవడికో ఒకడికి ఇస్తే వాడు ఈ భద్రత గురించి కూడా ఆలోచించడు, డిస్ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించడు, నిరుద్యోగ సమస్య ఆలోచించడు. ఈ 3 విషయాలకు
ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడతారు. రేపు అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి. వాడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉద్యోగాలు పెడితే ఈ స్థానిక ప్రజల యొక్క ఒక భావపరమైనటువంటి బాధ అనేటువంటిది తక్కువ ఉండదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక మెమరాండం ఇచ్చింది. దాని వెలుగులో కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని సింగరేణి పరిరక్షణ అనేటువంటి అవగాహనతోని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, భద్రత సమస్య, డిస్ప్లేస్మెంట్ ఏదైతే భూమి తగ్గుతున్నప్పుడు ఆ భూమి పోయినటువంటి వాళ్ళ యొక్క సమస్యలోని దృష్టితోని ఒక సానుకూలమైన వైఖరితో కిషన్ రెడ్డి అనుసరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే తప్పని మేము భావిస్తున్నాం. ఇట్లా ఈ ఒక బొగ్గు గనులను మాత్రం ఈ బొగ్గు గనులను ఇట్లా వేలం పాట వేయడం వల్ల సింగరేణికి ఎలాంటి నష్టం జరగబోతుంది? మరోవైపు 60 బొగ్గు గనులు ఇప్పటికే వేలం ప్రాసెస్లో భాగంగా మన శ్రావణపల్లి కూడా నడుస్తుంది. ఇప్పటికిప్పుడు విత్డ్రా చేసే అవకాశం ఉందా? ఇప్పుడు బొగ్గుల వేలం అనేటువంటిది ప్రభుత్వ ఆర్థిక విధానంలో భాగంగా కొట్టుకొస్తుంది లాస్ట్ 30 సంవత్సరాల నుంచి. ఇవాళ బీజేపీ తను వచ్చి కొత్త సినిమా చూపిస్తా 100 days అని చెప్పినటువంటి దాంట్లో ఇవాళ బావుల మీద దాదాపుగా ఏంటంటే కోల్ మైన్స్ మీద ఏంటంటే అటాక్ చేస్తున్న పరిస్థితి. ఇవాళ మేము కన్సర్న్ ప్రధానంగా ఏంటంటే దేశంలో బావుల్ని వేలం వేయటం ఎంత ప్రమాదమో తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఒక విధంగా 160 సంవత్సరాల చరిత్ర ఉండి ఇవాళ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దేశవ్యాప్తంగా బొగ్గు సప్లై చేసినటువంటి సింగరేణిని ఇవాళ శిథిలం చేయాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రాల హక్కులు ఫెడరల్ వ్యవస్థ ఉన్నాయి, కేంద్రం నియంత్రితంగా చేయడానికి వీల్లేదు. రాష్ట్రం నిరసన తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మేము ఒక తీవ్రమైన విషయాన్ని కండెమ్ చేస్తున్నాం. ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేలం వేయడానికి ఇవాళ మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డి పూనుకోవటం అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క దాంట్లో పాల్గొనటం అనేది ఈ రెండు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికి సింగరేణి ఇచ్చేటువంటి బొగ్గుని ఇవాళ ఏంటంటే లేకుండా చేస్తున్న పరిస్థితి. సజీవంగా ఏంటంటే సింగరేణిని శిథిలం చేయాలనుకుంటుంది. అందుకే ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు వేలంలో ఎందుకు పాల్గొన్నారు? వేలంలో పాల్గొనకుండా ఇక్కడ జరపడానికి వీల్లేదని నిరసన తెలియజేసి ఉండాల్సింది. అదేవిధంగా సింగరేణికి ఏంటంటే బోరు బావుల్ని ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేయాల్సింది. అలా కాకుండా పాల్గొని ఇవాళ బెగ్గింగ్ చేయడం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజల్ని ఇవాళ తలవంపు చేస్తుంది. అందుకే మేము తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఏమిటి మీ వైఖరి కూడా తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా అంటే బోరు బావులు వేలాన్ని కనుక నిలిపేయకపోతే రాబోయే రోజుల్లో ఇంధనం, ఎలక్ట్రిసిటీ అన్నిటికీ సంబంధించి ఇవాళ దేశంలో బొగ్గు లేకుండా విద్యుత్ లేదు, విద్యుత్ లేకుండా పరిశ్రమలు లేవు, ఏమీ ఉండవు. అందుకని ఇవాళ సింగరేణిని పరిరక్షించుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉందా లేదా, లేక వీళ్ళు కూడా దాంట్లో భాగంగా రాజీ పడుతున్నారా? రాజీ పడితే మేము ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంలో భాగమే వామపక్ష పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాచరణకి పిలుపుకోవడం జరిగింది. నరసయ్య గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సింగరేణికి సంబంధించిన చాలా అంశాలపైన కూడా చర్చించారు, ఉద్యమాలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితి వస్తే అనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు ఎట్లా సింగరేణి ఎట్లా ముందుపడే అవకాశం ఉంది? ఏ రకంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచిస్తలేవు. ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రజల ప్రయోజనం చూస్తలేరు. ఇక్కడ ఆర్థికమైనటువంటి సమస్య ఉంది. ఈ పరిశ్రమని ప్రైవేట్ వాడికి ఒప్పచెప్పిన తర్వాత అదనపు రేటుతోటి కొనాల్సినటువంటి అవసరం అవుతుంది. ఆ అదనపు రేటు కొనలేని పరిస్థితి ఏర్పడిన తర్వాత ఇదంతా ఈ రాష్ట్రం అంతా ఈ ప్రజలందరూ చీకట్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి. కరెంటు కావాలన్నా, ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా వీళ్ళ చేతిలో ఉండాలి. ఈ సింగరేణి ఇక్కడ నిలబడాలి, ఇక్కడ బతకాలి, ఇక్కడ కార్మికులని పెంచుకోవాలి, నిరుద్యోగానికి తోడ్పడాలి. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ సింగరేణిని దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకి ఈ సింగరేణి అవసరం అవుతుంది. ఇక్కడ ప్రజలకి సింగరేణి అవసరం అవుతుంది. ఈ పాలకులు బతకాలన్నా, పాలకులు రాజ్యం వేయాలన్నా సభ స్టార్ట్ చేస్తాము. సభ స్టార్ట్ చేసాక మీరు మాట్లాడతారు. సభ స్టార్ట్ మళ్ళా
ఇక్కడ ఈ సంస్థని, ఈ సింగరేణి సంస్థని నిలబెట్టుకోవాల్సిన, దక్కించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలంతా కూడా ఈ సింగరేణిని దక్కించుకోవటానికి, సింగరేణిని బతికించుకోవటానికి ఉద్యమం నిర్వహిస్తాం. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ గారు దొంగల కంటే అన్యాయంగా, బందిపోటు దొంగల కంటే అన్యాయంగా, బందిపోటు దొంగల లాంటి కార్పొరేట్ అధిపతులతో కుమ్మక్కై దేశ సంపదను ఇవాళ అమ్మేస్తూ ఉన్నారు. దేశ సంపదతో పాటు తెలంగాణ మన గుండె చప్పుడది, తెలంగాణ ఆస్తి, తెలంగాణ గుండె, తెలంగాణ వెలుగు సింగరేణి. సింగరేణి అంత పెద్ద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వానికి లేనంత గొప్ప సంస్థ. దాన్ని అమ్మే హక్కు ఈ మోడీకి ఎవరిచ్చారు? మోడీ నిన్నగా మొన్న ప్రధానమంత్రి అయ్యాడు. సింగరేణి 130 సంవత్సరాల చరిత్ర. ఈ భూమి మనది, తెలంగాణ గడ్డ మనది. ఆ గడ్డ లోపల ఉన్నటువంటి నిక్షేపాలుగా ఉన్నటువంటి బొగ్గు గనులు మనవి, బొగ్గు మనది. ఈ బొగ్గును కనిపెట్టింది, లేకపోతే ఆ బొగ్గుని అప్పటి నుంచి కూడా ప్రభుత్వ రంగంలో తీసుకురావడంలో కనిపెట్టింది సైంటిస్టులు అయితే, బొగ్గుని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చి కార్మికుల హక్కులు కాపాడటంలో ప్రాణాలు బలి చేసింది ఎవరై అంటే కమ్యూనిస్టు యోధులు. శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు, అలాగే అనేక మంది కొమరయ్య గారు లాంటి నాయకులు, విఠలరావు గారు లాంటి వాళ్ళు, పరసా సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో అనేక మంది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు, ఉమ్మడి సంఘంగా ఉన్నప్పుడు సింగరేణిని కాపాడుకుంటూ వచ్చారు. ఆ రోజు పావలా జీతం దగ్గర నుంచి ఒక గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఉండే విధంగా సింగరేణిని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా రూపొందించారు. ఆ సింగరేణి ద్వారానే ఒకనాడు దక్షిణ రాష్ట్రాల్లో మొత్తానికి కరెంటుకి సరఫరా అవసరమయ్యే బొగ్గంతా కూడా సింగరేణి ద్వారానే నడిచేది. నిలుగుతున్నారు, పక్క జీవుల బతుకుల భారం చేస్తున్నారు. ప్రైవేట్ అంటున్నారు, ప్రపంచీకరణ అంటే పండుగగా దేవోరి రాజన్న, ప్రపంచీకరణ అంటే పండుగగా దేవోరి రాజన్న. భారతదేశానికి దండుగా శాన చూడు పోషణ, భారతదేశానికి దండుగా శాన చూడు పోషణ. ప్రైవేటీకరణ అంటే పండుగగా దేవోరి రాజన్న, ప్రైవేటీకరణ అంటే పండుగగా దేవోరి రాజన్న. భారతదేశానికి దండుగా శాన చూడు పోషణ, భారతదేశానికి దండుగా శాన చూడు పోషణ. అమెరికోడే ఆయా మన్నోడు అవుతాడు, డాలరు దెబ్బకు రూపాయి జాలదు, డాలరు దెబ్బకు రూపాయి జాలదు, డాలరు దెబ్బకు రూపాయి జాలదు. సంపాదనున్నోడే కొంపలనుంటాడు, చెమటగా చెట్టోడు చెట్ల పాలైతాడు, చెమటగా చెట్టోడు చెట్ల పాలైతాడు, చెమటగా చెట్టోడు చెట్ల పాలైతాడు. ప్రపంచీకరణ అంటే ఓరి రాజన్న, భారతదేశానికి దండుగా శాన చూడు పోషన్న. ప్రపంచీకరణ అంటే పంచగలాదు ఓరి రాజన్న, భారతదేశానికి దండుగా శాన చూడు పోషన్న. ఇంగ్లీష్ మాటలే ఇంపు కనిపిస్తవి, తెలుగు మాట్లాడుటే మూట అయిపోతవి, తెలుగు మాట్లాడుటే మూట అయిపోతుంది, తెలుగు మాట్లాడుటే మూట అయిపోతుంది. ప్రపంచీకరణ అంటే పంచగలాదు ఓరి రాజన్న, భారతదేశానికి దండుగా శాన చూడు పోషన్న. ప్రపంచీకరణ అంటే పండుగగాదు ఓరి రాజన్న, భారతదేశానికి దండుగా శాన చూడు పోషన్న. వ్యతిరేకిద్దాం సింగరేణి ప్రైవేటీకరణను, ఆపాలి ఆపాలి. సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలి, సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలి, సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలి, ఆపాలి సింగరేణి ప్రైవేటీకరణను, ఆపాలి సింగరేణి ప్రైవేటీకరణను, ఆపాలి సింగరేణి ప్రైవేటీకరణను, ఆపాలి సింగరేణి ప్రైవేటీకరణను. నరేంద్ర మోడీ
सरकार